తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు భారీగా దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు వివిధ సమస్యలపై భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటివరకు 5,23,940 దరఖాస్తులు అందాయి. అందులో 4,31,348 దరఖాస్తులు పరిష్కరించబడ్డాయి. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, కోర్టులో ఉన్న అంశాలు మినహా ప్రజల అర్జీలన్నీ పరిశీలించారు అధికారులు. రైట్, మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ జాయిన్ అవుతున్నారు. సాదిక్, ఏ స్థాయిలో వస్తూ ఉన్నాయి అర్జీలు, పరిష్కార మార్గాలు ఎట్లా ఉన్నాయి, అంటే ఇంత త్వరగా క్లియర్ చేస్తూ ఉన్నారు? ఎస్ చక్రి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 11, 2023 తారీఖు రోజు ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకునేందుకు కూడా వీల్లేనిటువంటి పరిపాలన నుండి దాన్ని విముక్తి చేసి ఇందిరమ్మ రాజ్యం ప్రజా పరిపాలన ప్రారంభమైన తర్వాత ప్రజల వాణి ద్వారా ప్రజల దగ్గర నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించడం, వెంటనే వాటిని పూర్తి స్థాయిలో కూడా పరిష్కరించే విధంగా ప్రజావాణి కార్యక్రమం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఈ అంశంపైన చాలా టాప్ ప్రయారిటీ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణంలోని ఈ యొక్క అర్జీలు పెట్టుకున్నట్టు స్పెషల్ ఆఫీసర్ పెట్టడం, ఐఏఎస్ ఆఫీసర్ దివ్య నాయకత్వంలో ఇప్పటి వరకు దరఖాస్తులు 5,23,940 వరకు రావడం జరిగింది. అయితే కేవలం ప్రజాభవన్లో సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజాభవన్ మాత్రం 60,000 వచ్చాయి. ఇప్పటి వరకు పరిష్కరించిన అంశాలు చూసినట్టు 4,31,348 పరిష్కరించారు. మరో 92,592 పరిష్కరించాల్సి ఉంది. సో గత ప్రభుత్వంలో చాలా మట్టుకు రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇందిరమ్మ సంబంధించిన ఇండ్ల కోసం ఉద్యోగాలు ఇప్పించాలని విజ్ఞప్తులు, అంటే 6 గ్యారంటీ స్కీమ్స్ సంబంధించిన అంశాలు మాకు కూడా లబ్ధిదారులుగా చేకూర్చాలని కూడా ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ లో ఇవ్వాలని కూడా చాలా అప్లికేషన్స్ వచ్చాయి. దాదాపు ప్రజాభవన్ కి 60,000 అప్లికేషన్స్ వచ్చాయి. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, కోర్టు పరిధిలో ఉన్నటువంటి నిర్ణయాలు తప్ప మిగతా అన్నింటి కూడా వెంటనే పరిష్కరించడం జరిగింది. అందులో భాగంగానే 4,31,348 అప్లికేషన్స్ పరిష్కరించారు అధికారులు. కేవలం అంటే కోర్టు సంబంధించినటువంటి అంశాలతో మినహా మిగతా అనేక అంశాలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. ప్రతి సోమవారం, శుక్రవారం కూడా మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసింది. నేను అక్కడ స్పెషల్ ఆఫీసర్స్ పెట్టడం జరిగింది. వారందరూ కూడా అర్జీలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో చాలా మట్టుకు భూ సంబంధించినటువంటి అంశాలు, అంటే ధరణి ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగం ఎక్కువగా, అదేవిధంగా కొత్త రేషన్ కార్డు రావాలని మరికొంతమంది అప్లికేషన్ పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ నుంచి తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, సిసిఎల్ అధికారులు, ఇంకా పోలీసు విభాగం సంబంధించిన అధికారులు, ఆయా హెల్త్ సంబంధించిన అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉంది. ఏ శాఖలకు సంబంధించినటువంటి అర్జీలు ఆ శాఖకు బదిలీ చేస్తూ ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరిగింది. దివ్యాంగులకు కూడా అర్జీలు కోసం ప్రత్యేకమైన కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అర్జీలు పెట్టుకునే వచ్చే వారికి 5 రూపాయలకే భోజన సదుపాయాన్ని కూడా రేవంత్ రెడ్డి సర్కారు అక్కడ అలర్ట్ చేసింది. ప్రజావాణి కోసం అక్కడ ఐఏఎస్ అధికారి దివ్యతో పాటుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి చిన్నారెడ్డితో ఉన్నారు. వారందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజావాణి వచ్చే దరఖాస్తులన్నింటినీ కూడా స్క్రూటినీ చేసి సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కరించడం ద్వారా ఈ 4,31,348 అప్లికేషన్స్ అయితే పరిష్కరించడం జరిగింది. మరో 92,592 పరిష్కరించాల్సి ఉంది. అయితే కొంత ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే దీనిలో కోర్టు కేసులు, అదేవిధంగా ఒక్కొక్క లబ్ధిదారుడు, అంటే ఒక్కొక్క అర్జీదారుడు 2-3 సార్లు కూడా ఈ అప్లికేషన్ పెట్టుకుంటారు కనుక వాటిని పూర్తిగా స్క్రూటినీ చేసే విధంగా ఒక సైంటిఫిక్ గా ఫోన్ నంబర్ తో సహా దాన్ని ఎక్కియడం ద్వారా ఒక అర్జీదారుడు ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకోవడం తెలిసిపోతుంది కనుక దాని స్టేటస్ ఎంతవరకు ఉందని కూడా వెంటనే అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం తీసుకోవడం అన్ని కూడా ప్రభుత్వం చేస్తుంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అయితే, కేసీఆర్ ప్రభుత్వంలో అయితే ఎవరు కూడా అర్జీలు పెట్టుకోవడానికి కానీ అర్జీలు తీసుకోవడానికి కానీ ప్రజాభవన్ కు పోయే దాఖలాలు లేవు. దానికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజావాణి ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి వారు ఎవరైనా అర్జీలు పెట్టుకోవడానికి తమ బాధనలు, తమ భయాలను, తమ ఆవేదనలు చెప్పుకోవడానికి ఒక థింక్ సెంటర్ ఉండే విధంగా అయితే ప్రభుత్వం చేపట్టింది. గ్రీవెన్స్ సెల్స్ కూడా కలెక్టర్ కార్యాలయాల్లో ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నాయి. వీటన్నిటి కూడా
పరిష్కరించే మార్గంగా అయితే ప్రభుత్వం చేయబోతుంది. సో డిసెంబర్ 11వ తారీఖు అంటే డిసెంబర్ 7వ తారీఖు రోజు ప్రజా పరిపాలన ప్రారంభమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో. సో డిసెంబర్ 11వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చాలా మట్టుకు సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. కేవలం 92,592 అప్లికేషన్స్ మాత్రమే మిగిలినాయి. అందులో చాలా వరకు తెల్ల రేషన్ కార్డ్స్ ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, అదేవిధంగా దివ్యాంగులకు పెన్షన్స్ ఇవ్వాలి, తదితర అంశాలు ఉన్నాయి కనుక వీటన్నిటి కూడా చాలా మట్టుకు 6 గ్యారెంటీ స్కీమ్స్ లో లబ్ధిదారులు ఎక్కువ మంది ఉన్నారు కనుక వీటన్ని కూడా త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు అయితే ఎప్పటికప్పుడు అటు రెవెన్యూ అధికారులతో పాటుగా పోలీసు సంబంధించిన అధికారులకు వెంట సమాచారం ఇస్తూ ఈ డిస్పో చేస్తా ఉన్నారు. సో అయినప్పటికీ ధరణికి సంబంధించిన అంశాలే చూసినట్లయితే చాలా మాడ్యూల్స్ లో తప్పులున్న నేపథ్యంలో భూ సంబంధించినటువంటి అంశాలే ఎక్కువగా ఈ యొక్క ప్రజావానికి దరఖాస్తులు వస్తున్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ధరణి తీసేసి దాని స్థానంలో భూమత యాప్ ను తీసుకొచ్చే విధంగా ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయించడం జరిగింది. సో అది వచ్చిన తర్వాత అసలు ప్రజావానికి దరఖాస్తులు మరింత తగ్గే అవకాశం అయితే కనబడుతుంది. సో ట్రాన్స్పరెన్సీగా ప్రజావానికి వచ్చే దరఖాస్తులు అన్నింటినీ కూడా స్క్రూటినీ చేసి సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే అతివేగంగా ప్రజా పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్తుంది. చక్రి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.